నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ఆ సందేహ నివృత్తికై ప్రేక్షకులు ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మధుర భారతి ఆచార్య మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. రాజమండ్రి నుంచి కౌసల్య రాస్తున్నారు. వివాహానంతరం అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అరుంధతి సందర్శనం భారతీయ వివాహ ప్రక్రియలో చాలా ముఖ్యమైంది. అంతేకాదు, అది ఒక విధంగా వివాహ ప్రక్రియలో చివరి ఘట్టం కూడా. అసలు భారతీయ వివాహ ప్రక్రియ చాలా ప్రత్యేకమైంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రారంభం గౌరీ పూజ. గౌరీ పూజతో ప్రారంభమై అరుంధతి సందర్శనంతో పూర్తవుతుంది. గౌరీ దేవత మాంగళ్య దేవత. తన భర్త అతి భయంకరమైన కాలకూటాన్ని మింగినా కూడా తనకే విధమైన ప్రమాదము లేదని నమ్మకంగా ఉండగలిగిన తల్లి ఆమె. మంగళసూత్రము ఎంత మదినమ్మినదో అన్నారు పోతన్న గారు. మాంగళ్య సిద్ధి కోసం గౌరీ దేవత పూజ. మరి అరుంధతి దేవత సతీత్వ సిద్ధి, పాతివ్రత్య సిద్ధి. అరుంధతి పతివ్రతా శిరోమణిగా మహర్షుల భార్యలందరిలో అరుంధతికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక వ్యక్తికి గౌరవం పుట్టుకను బట్టి కాక ప్రవర్తనను బట్టి, శీల సంపదను బట్టి, స్వభావాన్ని బట్టి లోకంలో లభిస్తుంది అని చెప్పడానికి అరుంధతి గొప్ప సాక్ష్యం. ఆమె మహర్షి భార్య కాగలగడం గొప్ప విశేషం. మహర్షి భార్యగా ఉండదగిన అన్ని సుగుణాలు, సౌజన్యం, సౌశీల్యం, సత్సంప్రదాయం, మంచి అవగాహన, తపశ్శక్తి అన్నీ ఆమెలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ గృహిణికి ఉంటే, ఈ గృహిణి యొక్క ప్రభావంతో ఆ గృహస్థు చాలా అన్యోన్యమైన దాంపత్యాన్ని భార్యకు అందించగలుగుతాడు. వారిద్దరూ పరస్పరం అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు. గృహస్థ జీవితాలు ఆనందమయమై ధార్మికంగా సాగుతూ సమాజానికి ఉపయోగపడాలి అన్నది వివాహంలోని ఒక ప్రధానమైన అంశం. అందుకని సతీత్వ సిద్ధి కోసం, అంటే పాతివ్రత్య సిద్ధి కోసం, కేవలం పాతివ్రత్యం అంటే భార్యకు భర్త యందు గౌరవ ఆధారాలు ఉండడం మాత్రమే కాదు, భర్తకు కూడా భార్య యందు అలాంటి భావన కలిగి ఉండడం. ఈ రెండింటికి అరుంధతి సందర్శనం ఆ సంకేతం అన్నమాట, సంకేత రూపంలో. ఇది ఒక ఉద్దేశం. ఇంకా రెండో ఉద్దేశం చాలా చమత్కారమైన ఉద్దేశం. అరుంధతి నక్షత్రం ఆకాశంలో ఉంటుంది, పగటివేళ నక్షత్రాలు కనపడవు. వివాహం ఉదయం పూట జరిగినా కూడా నక్షత్రం చూపిస్తారు. అంటే ఏమిటన్నమాట దాని ఉద్దేశం? అరుంధతిని మనస్సులో భావన చేయమని. రెండవది, అరుంధతి నక్షత్రం మినుకు మినుకుమంటూ కనిపించి కనిపించనట్లుగా ఉంటుంది. ఆ నక్షత్రాన్ని కూడా కనుక చూడగలిగితే ఈ వరుడు కానీ వధువు కానీ వారి దృష్టి దోషం ఏమీ లేదు, సక్రమంగా ఉన్నది అనేది ఒక నిదర్శనం. ఇది ఒక సామాజిక ప్రయోజనం, ఆరోగ్య సంబంధమైన ఒక ఉద్దేశం. దానికంటే మించి తాత్వికంగా గృహస్థ ధర్మానికి వీలైన ఒక సతీత్వం అరుంధతిలో ఉన్నది. కాబట్టి ఆ సంకేతాన్ని మనస్సులో భావన చేసి ఈ సతీత్వ సిద్ధి ఈమెకు కూడా కలగాలి, తద్వారా అతడు ఈమె పట్ల అన్యోన్య భావంతో ఉండాలి. ఇద్దరి మధ్య అనురాగానికి ఏ విధమైన భేదభావం లేకుండా వాళ్ళిద్దరూ 10 కాలాల పాటు ఆనందంగా ఉంటూ సమాజానికి, కుటుంబ సభ్యులకు దోహదపడేవారుగా ఉండాలి. అప్పుడు భారతీయ సమాజం బాగుంటుంది. భారతీయ సమాజంలో వివాహ ప్రక్రియలోని ప్రతి అంశము కూడా దీన్ని ఉద్దేశించి ఏర్పాటైందే. అరుంధతి దర్శనం కూడా అదే అభిప్రాయంతో ఏర్పాటు చేశారు. మరి ఉత్తరం చూద్దామండి. మరి ప్రభాకర్ హైదరాబాద్ నుంచి రాస్తారు. నిత్యము దినచర్య ఏ విధంగా ప్రారంభించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దినచర్య 2 భాగాలుగా మనకు కనిపిస్తుంది. ఒకటి లౌకికమైన పనులు, 2 దైవ సంబంధమైన పనులు. మనం అవగాహన చేసుకోలేక విభాగం చేసుకోవడం ఇబ్బందిగా ఉండి 2 భాగాలు అనుకుంటున్నాం, కానీ నిజానికి 2 లేవు. శంకరాచార్య స్వామి ఏమన్నారంటే, యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం. నేను ఏ పని చేసినా అది నీ ఆరాధన. ఈ లౌకికమైన పనులు దైవానికి ఆరాధన ఎలా అవుతాయి అంటే, నిత్యము ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట మన పెద్దలు ఏం చెప్పారంటే, ప్రభాతే కరదర్శనం, చేతి వంక చూసుకోమన్నారు. చేతి వంక ఎందుకు చూసుకోవాలంటే ఏదో సంప్రదాయంలో చెప్పారు. ఆ చేతిలో లక్ష్మీ, సరస్వతి, గోవిందుడు వీళ్ళంతా ఉన్నారు. ఏదో కరమధ్యే సరస్వతి, కరమూలేత గోవింద
ఇట్లా కరాగ్రే వసతే లక్ష్మీ ఈ సంప్రదాయం చెప్పారు. ఇంత మాత్రమే కాక మరో అభిప్రాయం ఏమిటంటే, లోకంలో సామాజికంగా చూస్తే ఏదైనా అనుకోని సంఘటన ఎదురై బాధ కలిగితే ఈవేళ పొద్దున్న లేవగానే ఎవరి మొహం చూశాను అని ఎవరి మీదో నింద వేయకుండా తన చెయ్యే తను చూసుకున్నాడు కాబట్టి, లేదా అద్దంలో చూసుకోమన్నారు. అసలు సంప్రదాయం ఏం చెప్పిందంటే, ఉదయం నిద్ర లేవగానే ప్రాతరుద్ధాయ మాతుశ్చరణౌ వందేత్, ఉదయం నిద్ర లేవగానే తల్లి పాదాలకు నమస్కరించు. అలా తల్లి పాదాలకు నమస్కరించడానికి తల్లి జీవించి ఉండాలి కదా. అలా లేని వారి విషయంలో అథవా జాయాముఖం పశ్యేత్, భార్య ముఖం వంక చూడమన్నారు. తల్లి పాదాలకు నమస్కరించమన్నారు, భార్య ముఖం వంక చూడమన్నారు. ముఖం వంక చూడమనడంలో ఉద్దేశం ఏమిటంటే, ఆ భార్య భర్త కంటే ముందుగా నిద్రలేచి ఆమె చక్కగా తను తాను అలంకరించుకుని ముఖాన ఇంత కుంకుమ బొట్టు పెట్టుకుని సుమంగళ భావంతో ఎదురుగా ఉంటే ఇతడికి మనోహరమైన భావాలు కలిగి ప్రశాంత జీవనం ప్రారంభమవుతుంది ఆ రోజుకి అని. ఇలా ఉదయం నిద్రలేవగానే చేసే వాటిని చెప్పారు. అలాగే భూమాతకు నమస్కారం చేసి పాదస్పర్శం క్షమస్వమే అని భూమాతను ప్రార్థించి అడుగు పెట్టమన్నారు. అక్కడి నుంచి కాలకృత్యాల పేరుతో ఉండే కార్యక్రమాల తర్వాత దినచర్యలో ప్రధానమైన భాగంగా ఎంతో కొంతసేపు దైవ ఆరాధన, అది జపం కావచ్చు, స్తోత్రం కావచ్చు, పారాయణ కావచ్చు, ఇవేవీ లేకుండా మనస్సులో స్మరణ రూపంలో కావచ్చు. ఎందుకని అంటే, మనస్సు ఇక దైనందిన కార్యక్రమాలకు వెళ్ళబోయే ముందు దైవాన్ని మనం ప్రార్థించడం అన్నమాట. ఈవేళ నా వృత్తిని, నా వ్యాపారాన్ని, నా అనేకమైన కార్యక్రమాలను, ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహించుకుని నేను ప్రశాంతంగా కార్యక్రమాన్ని నిర్వహించుకునే స్థితిని నాకు ప్రసాదించు. కుటుంబ సభ్యులతో కలహాలు రాకుండా, ఉద్యోగం చేసే చోట కలహాలు రాకుండా, సంఘంలో ఇబ్బందులు ఎదురు కాకుండా, నా వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ఇతరుల వల్ల నేను ఇబ్బంది పడకుండా, అలాగని నా విద్యుక్త ధర్మంలో లోపం రాకుండా, నేను అధర్మపరుణ్ణి కాకుండా నన్ను రక్షించు. ఇవన్నీ జరగాలంటే కష్టం కదా. ఇది దైవాన్ని ప్రార్థించడం అంటే మనకు విశ్వాసం ఏర్పడడం అనమాట. అలా అక్కడి నుంచి వృత్తి వ్యాపారాల్లోకి వెళ్ళడం. సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగం ఏదో నిర్వహించుకుని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఓసారి స్నానం చేసి శుచిగా శుభ్రమైన వస్త్రాలు ధరించి మళ్ళీ ఓసారి దేవాలయానికి వెళ్ళమన్నారు. ఎందుకు అంటే, ఈవేళ ఉదయం నుంచి జరిగిన అన్ని కార్యక్రమాలలో స్వామి నీ అనుగ్రహంతో నేను సక్రమంగా ధర్మబద్ధంగా నా దైనందిన జీవితాన్ని నిర్వహించుకోగలిగాను, అందుకని కృతజ్ఞత. దైవం విషయంలోనే కాదు, మామూలుగా లోకంలో కూడా ఎవరైనా పెద్దవాళ్ళతో మనకు పని ఉందనుకోండి, ముందేం చేస్తాం, ఓసారి వెళ్ళి ఓ 2 పళ్ళు చేతిలో పెట్టి నమస్కారం పెట్టి బాబు ఈ సహాయం చేయండి అని ప్రార్థిస్తాం. పని అయిపోయిన తర్వాత మరోసారి వెళ్ళి మరో నమస్కారం చేసి కృతజ్ఞత వ్యక్తం చేస్తాం. ఇంత జీవితాన్ని ప్రసాదించి ఇది సక్రమంగా సాగేట్టుగా చేసిన దైవానికి ఉదయం ఒకసారి సక్రమంగా నిర్వహింపచేయవయ్యా అని ప్రార్థన, సాయంత్రం ఒకసారి సక్రమంగా నిర్వహింపచేసినందుకు కృతజ్ఞత తెలియచేస్తే ఏం జరుగుతుంది అంటే, ఈ వ్యక్తిలో దైనందిన జీవితంలో నేను చేస్తున్న అద్భుత కార్యాలు, గొప్ప పనులు ఏమున్నాయో అవి నా గొప్పతనం వల్ల జరగటం లేదు, దైవ అనుగ్రహం వల్ల జరుగుతున్నాయి అని అహంకార భావన రాకుండా ఉండేందుకు చక్కని అవకాశం కలుగుతుంది. దైవం నా వెంట ఉన్నాడన్న ఒక దృఢ విశ్వాసం ఆత్మవిశ్వాసానికి దోహదం చేస్తుంది. అంటే మానవ జీవితంలో వ్యక్తికి ఆత్మవిశ్వాసం కావాలి, అలాగని పరమాత్మ విశ్వాసం కూడా కావాలి. అతడు నాస్తికుడు కాకూడదు, దైవం ఉన్నాడని నమ్మాలి. దైవం ఉన్నాడు కదా అని సోమరిపోతు కాకూడదు. ఈ రెండింటినీ మేళవించి మన దినచర్యను పెద్దలు ఏర్పాటు చేశారు. అలాగే నిద్రలోకి ఒరిగిపోయే ముందు ఒక్కసారి దైవాన్ని ప్రార్థించుకుని హాయిగా ప్రశాంతంగా నిద్రపోమని చెప్పారు. ఇలా ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేటంత వరకు లౌకిక జీవితాన్ని ధార్మికత్వంతో ఆధ్యాత్మికతతో మేళవించి మన పెద్దలు రూపొందించారు. అందువల్ల ఇది జాగ్రత్తగా మనం పరిశీలిస్తే లౌకికం ఆధ్యాత్మికం అనే రెండు లేవు. లౌకిక జీవితాన్ని ధర్మబద్ధంగా సజావుగా ప్రశాంతంగా నిర్వహించుకునే సాధనే ఆధ్యాత్మికత అనేది బోధపడుతుంది. అది భారతీయ సంప్రదాయంలో ఉన్న రహస్యంగా మనకి అనిపిస్తుంది అన్నమాట. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే కాకినాడ నుంచి మురళీధర్ రాస్తున్నారు. రాహుకాలంలో నిమ్మకాయ డిప్పలలో దీపం వెలిగిస్తారు, అవి ఇంట్లో కూడా వెలిగించవచ్చా? మగండం వర్జ్యం అనేవి చాలా చిత్రమైన నమ్మకాలు. మనం పంచాంగాలు చూస్తే ప్రసిద్ధులైన వారి పంచాంగాలు చూసినా కూడా ఈ వర్జ్యం ఒకే సమయంలో ఉండదు, కొంచెం మార్పు ఉంటుంది, కొద్ది నిమిషాలైనా మార్పు ఉంటుంది. అలాగే రాహుకాలం యమగండం కూడా దుర్ముహూర్తం అన్నీ కూడా మార్పు ఉంటాయి. తర్వాత ఈ రాహుకాలం అనే విశ్వాసం ఒక ప్రాంతం వారికి ఉన్నట్టుగా ఒక ప్రాంతం వారికి లేదు. ఉదాహరణకి తమిళులకి రాహుకాలం చాలా ప్రధానంగా పాటిస్తారు వాళ్ళు. ఆంధ్రులు వర్జ్యాన్ని చూసుకుంటారు కానీ రాహుకాలాన్ని పట్టించుకోరు. ఈ రాహుకాలం అనేది అననుకూలంగా ఉండే కాలం అని, ప్రతికూలతను కలిగించే కాలం అని, ఆ సమయంలో ఏమైనా మనకి ఇబ్బందులు కలుగుతాయని ఆ ఉద్దేశంతో దీపారాధన చేయడం. ఇది ఇంట్లో చేసినా వేరే చోట చేసిన ఉద్దేశం మాత్రం అది.
ఆ ఉద్దేశాన్ని గమనిస్తే దీపారాధన చేసినందువల్ల ఏం జరుగుతుందో తెలియదు, కానీ దీపారాధన చేసేసరికి ఏమవుతుంది అంటే రాహుకాలంలో నేను అనివార్యంగా చేయవలసిన పనులు చేస్తున్నప్పుడు దానివల్ల వచ్చే ప్రమాదం నాకు రాకుండా దీపారాధన చేసిన ప్రార్థన నన్ను సంరక్షిస్తుంది అనే ఒక విశ్వాసం ఏర్పడి ఇతడు హాయిగా ముందుకు సాగగలుగుతాడనమాట. అందుకోసం ఆ సంప్రదాయాన్ని పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. అంతకు తప్ప విశేషంగా ఆ దీపం వెలిగించకపోతే ఏదో ప్రమాదం వస్తుందేమో అని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే రాహుకాలం కొంతమందికి మాత్రమే. తిథులు కూడా అమావాస్య తిథి మరి తమిళులకు చాలా విశిష్టమైంది. ఆ రోజున వివాహాలు కూడా చేస్తారు. మనం అమావాస్య నాడు ఏ పని చేయొద్దు అని ఆంధ్రులు భావిస్తారు. ఇట్లాంటి వ్యత్యాసాలు ప్రాంతాన్ని బట్టి వచ్చే ఆచారాల్లో మార్పులు తప్ప ఇది ధర్మశాస్త్రానికి సంబంధించిన అంశం కాదు. అయినా ఆచారాన్ని కూడా గౌరవించడం మంచిది. ఆచారం ధర్మంలో ఒక భాగంగా మన పెద్దలు చెప్పారు. వేదము, ధర్మశాస్త్రము, ఆచారము మన పెద్దలు ఇంతవరకు పరంపరగా అనుసరిస్తున్నది. ఇవన్నీ ధర్మానికి మెట్లు. శృతి స్మృతి సదాచార ఇవి చెప్పారు. కాబట్టి ఈ ఆచారంగా భావించి దాన్ని పాటించడంలో నేరమేం లేదు, తప్పేం లేదు. ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు. చూద్దామండి. తప్పకుండా. సుగుణ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మందపల్లి క్షేత్రంలో ఉన్న దైవం శనిదేవుడా లేక శివుడా తెలుపగలరు అంటూ రాస్తున్నారు. మందపల్లి అసలు మందుడు అంటేనే శనీశ్వరుడు, నవగ్రహాల్లో శని. చమత్కారం ఏమిటంటే మందహ అంటే నెమ్మదిగా నడవడం అని, మంద గమనం. శనేశ్వరుడి పేరు కూడా అదే. మనం శని శని అంటున్నాం, కానీ నిజానికి అసలు శనేశ్వరుడి పేరు ఏంటంటే శనైశ్చరహ. శనైహి అంటే మెల్లమెల్లగా, చరహ అంటే కదిలేవాడు. మొత్తం 9 గ్రహాల్లో శనిగ్రహం యొక్క కదలిక చాలా నిదానంగా ఉంటుందన్నమాట. అందుకని ఆయన శనైశ్చరుడు అన్నారు. అంతేగాని శనీశ్వరుడు అనే మాట లేదు లోకంలో ఎక్కడ. కానీ మందపల్లి క్షేత్రంలో ఒకప్పుడు శనీశ్వరుడు, శని ఈశ్వర రూపాన్ని ప్రతిష్ఠ చేశాడు, శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. అందుకని శని అనే ఒక నవగ్రహాల్లో ఒకడైన శని చేత ప్రతిష్ఠ చేయబడిన, ఆరాధింపబడిన ఈశ్వరుడైన. కాబట్టి అక్కడ ఉన్న ఈశ్వరుడే శనీశ్వరుడని ఎందుకన్నారంటే శని చేత పూజింపబడే ఈశ్వరుడు తప్ప శనికి శనీశ్వరుడు అనే పేరు లేదు. శని చేత పూజింపబడిన ఈశ్వరుడు. ఎందువల్లంటే ఈ శని తనకేదో ఇబ్బంది కలిగితే ఈశ్వరుడిని ప్రార్థించాడు. మనం ఏమనుకుంటామంటే శనిగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మన మీద అంటున్నాం. కానీ మందపల్లి క్షేత్రం ఏం చెప్తోంది అంటే, మందపల్లి అనే మాటలో ఉన్న మంద శబ్దం, శనైశ్చరహాలో ఉన్న శనైహి శబ్దం ఒకే విషయాన్ని తెలుస్తుంది, నెమ్మదిగా జరిగే వ్యవహారం. అందుకోసం వచ్చిన మాటలు అవి. ఆ క్షేత్రంలో ఉన్న ఈశ్వరుడు మనకేం చెప్తున్నాడంటే, ఓ వెర్రివాళ్ళలారా, గ్రహాలను చూసి మీరు అనవసరంగా కలవరపడిపోయి కంగారు పడిపోకండి. ఒకవేళ గ్రహ సంబంధమైన ఇబ్బంది ఏమైనా ఉన్నా పరమేశ్వర ఆరాధన గనక చేస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదు. మిమ్మల్ని అన్ని గ్రహాల కంటే ఎక్కువ ఇబ్బంది పెడతాడని మీరు మానసికంగా భావించే శనిదేవతే నన్ను ఆరాధించి ప్రయోజనం పొందుతున్నప్పుడు ఇక మీకు భయం ఏమిటి అనే ఒక సందేశాన్ని ఆ మందపల్లి క్షేత్రంలో ఉన్న ఈశ్వరుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అనమాట. అందువల్ల అక్కడ ఉన్నవాడు ఈశ్వరుడే కానీ శని కాదు. శని చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు. మనకి ఈశ్వర దేవాలయాలు చమత్కారంగా ఉంటాయి. అగస్త్యేశ్వర స్వామి దేవాలయం అని ఉంటుంది. అంటే అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన ఈశ్వరుడు అనమాట. అలాగే శనీశ్వరుడు అంటే శని చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు తప్ప, రామేశ్వరుడు అంటే రాముని చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు అనమాట. అలా అర్థం చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నది పరమేశ్వరుడే, పరమేశ్వర ఆరాధన అక్కడ జరుగుతోంది. అది మనం గమనించాలి. మరి ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. లావణ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ప్రదక్షిణ చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని ఎందుకు తాకాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మామూలుగా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం మనం. దేవాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు సగం దూరం వెళ్ళగానే సరిగ్గా గుడి వెనక్కి వెళ్తాం మనం. ఆ గుడి వెనుక భాగానికి 2 చేతులు తాకి నమస్కారం చేసే ఒక సంప్రదాయం ఉంది. తాకి నమస్కారం చేయకపోతే ఇబ్బంది ఏం లేదు, చేస్తే నేరము కాదు. చేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తే, పరమాత్మ గుళ్ళో ఇటువైపు తిరిగి ఉన్నాడు. ఇప్పుడు వెనక నుంచి చేసే నమస్కారం ఎక్కడ? పరమాత్మకు వెనక వైపు నుంచి అనమాట. మరి వెనక వైపు నమస్కారం ఎవరైనా చేస్తారా? ఎవరి మీద మన గౌరవం ఉన్న వ్యక్తులకే ముందు వైపు నుంచి నమస్కారం చేస్తాం, కానీ వాళ్ళు అటువైపు తిరిగి ఉంటే వెనక నుంచి నమస్కారం చేయం కదా, వాళ్ళు వీపుకు నమస్కారం చేయం కదా. మరి ఎందుకు చేస్తున్నారు అంటే, భగవంతుడికి అన్ని వైపులా ముఖాలే ఉన్నాయి. సర్వతో ముఖ సర్వత శృతిమల్లోకే సర్వత పాణిపాదౌ సర్వతోక్షి శిరోముఖం ఇలా చెప్పారు భగవంతుడిని. భగవంతుడికి అన్ని వైపులా ముఖాలు ఉన్నాయి, అన్ని వైపులా చెవులు ఉన్నాయి, అన్ని వైపులా చేతులు ఉన్నాయి, అన్ని వైపులా కన్నులు ఉన్నాయి. ఆ ముందు వైపు కళ్ళు ఉన్నాయి కదా, వెనకాల లేవనుకోకూడదు. ఆయనకి ఎటువైపు అయినా కళ్ళు ఉన్నాయి, అన్ని వైపులా చూస్తాడు ఆయన. అంటే భగవంతుడు అన్ని వైపులా చూడగలిగిన వాడు అనే విశ్వాసం మనకు ఏర్పడింది. కాబట్టి ఆ విశ్వాసంతో వెనకాల కూడా నమస్కారం చేస్తున్నాం. ఆయన ఇటు తిరిగే ఉన్నాడు తప్ప అటు తిరిగి లేడు, ఆయన వెనక్కి తిరిగి లేడు. అందుకని ఇక్కడ నా వైపే చూస్తున్నాడని నమస్కారం చేస్తున్నాం.
ఇందులో ఆంతర్యం ఏమిటి అని గమనిస్తే ఇది ఒక మూఢ విశ్వాసంలా కనపడుతుంది. వెనకాల నుంచి నమస్కారం చేయడం ఏమిటండి అని. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే భగవంతుడు అన్ని వైపులా చూస్తున్నాడు. అంటే గుడిలో అన్ని వైపులా మాత్రమే కాదు, సృష్టి మొత్తంలో నేను ఎక్కడున్నా ఎప్పుడు ఏ పని చేస్తున్నా అన్ని వైపులా చూస్తూనే ఉన్నాడు. కనుక నేను నా ప్రవర్తనను సక్రమంగా దైవానికి ఇష్టమైన పద్ధతిలో సజావుగా నడుపుకోవాలి. ఈ లక్ష్యంతో ఆ వెనకాల కూడా నమస్కారం చేసే విధానాన్ని మన పెద్దలు కొంతమంది ప్రవేశపెట్టారు. అది ధర్మశాస్త్రానికి సంబంధించింది కాకపోయినా ఆచారంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని ఆలోచిస్తే ఆ నమస్కారం చేయడంలో ఉన్న ఉద్దేశం తెలుస్తుంది. నమస్కారం చేయడం తప్పేం లేదు. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే శ్రీధర్ వరంగల్ నుంచి రాస్తున్నారు. రాత్రిపూట స్వప్నాలలో దేవతలు కనిపించటం మంచిదేనా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కళలకు కూడా ఒక శాస్త్రం ఉంది. ఈ స్వప్నాలు అసలు ఎన్ని రకాలు అని పెద్దలు చెప్పారు. ఈ స్వప్నాలు మొత్తం 3-4 రకాల స్వప్నాలు ఉన్నాయి. ఒక రకమైన స్వప్నం అనారోగ్యం కారణంగా వచ్చే స్వప్నం. అజీర్ణ వ్యాధి ఉన్న వాళ్ళకి కళలు వస్తాయి, పీడ కళలు వస్తాయి, అర్థం లేని పిచ్చి కళలు వస్తాయి. దీన్ని వ్యాధిజములు అంటారు. రెండవ రకమైన కళలు చింతిత జములు, చింతన వల్ల కలిగినవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే విషయాన్ని గురించి ఆలోచిస్తే దాని ప్రభావం మనస్సు మీద పనిచేస్తుంది. కాబట్టి ఓ నిరుద్యోగి ఉద్యోగ సంబంధమైన బాధల్లో ఉంటాడు పగలంతా, అతనికి ఉద్యోగ సంబంధమైన కళలే వస్తాయి. ఓ విద్యార్థికి విద్యా సంబంధమైన కళలు వస్తాయి. ఇట్లా భర్త దూరంగా ఉన్న భార్యకు భర్తకు సంబంధించిన కళ రావచ్చు. ఇట్లా ఏదైనా కూడా నిరంతరము ఏ చింతన మనస్సులో జరిగిందో పగలంతా అది కళలో వస్తుంది. ఈ కళ కూడా అంత విలువైంది కాదు. ఈ రెండు కాకుండా మూడోది ఉంది, యాదృచ్ఛికమైన కళ. మనం దాని గురించి ఆలోచించలేదు, అనారోగ్యమేం లేదు, హాయిగా నిద్ర పట్టింది, కళ వచ్చింది. ఈ యాదృచ్ఛికమైన కళలు కొంతవరకు సత్యం కావడానికి అవకాశం. అయితే ఈ యాదృచ్ఛికమైన కళ కూడా ఎప్పుడు వచ్చింది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అర్ధరాత్రికి ముందు వచ్చిన కళ ఎప్పటికీ అది నిజం కాదు. అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చిన 2వ జాములో వచ్చిన కళ కొన్నాళ్లకు నిజం కావడానికి, కొంత శాతం నిజం కావడానికి అవకాశం ఉంది. అలా కాకుండా తెల్లవారబోయే ముందు కనుక కళ వస్తే, తెల్లవారుజామున కళ వస్తే ఎక్కువ శాతం నిజం కావడానికి, తొందరగా అది అమలు జరగడానికి అవకాశం ఉంది. అరుణోదయ వేళాయాం సద్యయేవ ఫలం భవేత్ అని స్వప్నశాస్త్రం చెప్పింది. అందువల్ల సూర్యోదయానికి కొంచెం ముందుగా అరుణోదయం అవుతున్న సమయంలో తెల్లవారుజామున కనుక కళ వస్తే అది మంచిది. పొద్దున 8 దాకా నిద్రపోతే కళ వస్తే ఏమిటని చెప్పలేదు. ఎందుకంటే అప్పటిదాకా నిద్రపోవడం అనేది ధర్మశాస్త్రం అంగీకరించిన విషయం కాదు కాబట్టి ఇంతవరకే చెప్పారు. ఇందులో ఏది కనిపిస్తే మంచిది, ఏది కనిపిస్తే చెడు అనే మాట లేదు. దైవం కనిపిస్తే మంచిదే. దైవ విగ్రహాలు కనిపించినా, దైవమే సాక్షాత్తుగా కళలో కనిపించినా కూడా, అంటే ఎక్కడో మనకు తెలియకుండా అంతశ్చేతనలో దైవాన్ని చూడాలనే కోరిక అతడి మనస్సులో ఉందన్నమాట. దైవం పర్వాలేదయ్యా, నన్ను చూస్తూనే ఉంటావు, దిగులు పడకు అని ఒక అభయహస్తాన్ని, ఒక ఓదార్పుని, ఒక ఆశీర్వచనాన్ని ఇస్తున్నాడు అనేది ఒక సంకేతంగా దాన్ని స్వీకరించవచ్చు అని శాస్త్రం తెలియచేసింది. దైవ రూపం కానీ దైవ విగ్రహం కానీ కళలో కనపడడం శుభసూచకం తప్ప మరొకటి కానే కాదు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.